ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బడేటి రాధాకృష్ణ ఏలూరు మండల రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి యాత్రగా బయలుదేరిన ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద నుంచి ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి జన నీరాజన మధ్య హారతులు గజమాలతో స్వాగతం పలుకుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల మద్దతుతో బయలుదేరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉమ్మడి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో ప్రజలందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత ఏ విధంగా చూపిస్తారనుకున్నామో ఈ రోజున మరి నామినేషన్ కార్యక్రమానికి మరి ఇసుకేస్తే రాలినంత జనం మరి మేము పెట్టుకున్న టైంకి రావడానికి చాలా గగనమైంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపమని చెప్పి నేను అందరికీ కూడా లేదా మీడియా ద్వారా ఇస్తే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ స్వేచ్ఛాయుత జీవితంలో 5 సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సంఖ్యలు తెంచుకుని వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మా ఊర్లో జాతర జరిగినట్టుగా ఏలూరులో జాతర జరిగినట్టుగా జనమందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని